ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో ఫ్యాటీ లివర్ సమస్యకి శొంఠి వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఫ్యాటీ లివర్ మన సమాజంలో చాలామందికి ఈ యొక్క సమస్య ఉందని, ఈ యొక్క సమస్య వల్ల భవిష్యత్తులో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయని కూడా చాలామందికి తెలియదు. అందుకే ఈ యొక్క సమస్యల గురించి వైద్యులు చెప్పేది ఏంటంటే, నివురుగప్పిన నిప్పుల చాప కింద నీరులా ఇది క్రమక్రమంగా పెరిగి ఒక స్థాయికి వచ్చిన తర్వాతనే దాని యొక్క లక్షణాలను బహిర్గతపరిచి చాలా ఇబ్బంది పెడుతుంటుందని చెప్పేసి కూడా వైద్య ప్రపంచం తెలియజేస్తుంది. ఫ్యాటీ లివర్ సర్వసాధారణంగా మనం వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు మామూలుగా జనరల్ చెకప్ కానివ్వండి, లేకపోతే ఏదైనా సమస్య ఉన్నప్పుడు కానివ్వండి, వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు వ్యాధి నిర్ధారణలో పరీక్షలో భాగంగా, లేకపోతే జనరల్ పరీక్షలో భాగంగా స్కానింగ్ను సూచిస్తారు. అంటే అబ్డామినల్ స్కానింగ్. ఆ పొట్ట భాగంలో స్కాన్ చేసినప్పుడు ఫ్యాటీ లివర్ అని చెప్పేసి 100లో దాదాపు 70% మందిలోనే 70% మందిలో కూడా ఈ యొక్క కంప్లైంట్ వస్తూ ఉంటుంది అన్నమాట రిపోర్ట్లో. ఫ్యాటీ లివర్, ఈ యొక్క ఫ్యాటీ లివర్ సమస్య వచ్చినప్పుడు కొత్తలో 100లో 90% మందిలో, లేకపోతే ఇంకా ఎక్కువ శాతం మందిలో కూడా ఎలాంటి లక్షణాలు ఉండవు. అతి కొద్ది మందిలో మాత్రం అజీర్ణము, వికారము, కుడివైపు డొక్క భాగంలో నొప్పి, కాస్త కడుపులో కొంచెం డిస్కంఫర్ట్, ఇలాంటి లక్షణాలు అతి కొద్ది మందిలో ఉంటాయి. ఈ యొక్క సమస్యను నిర్లక్ష్యం చేసినట్లయితే తర్వాత క్రమక్రమంగా ఆ లివరు మరింత దెబ్బతిని ఫైబ్రస్ అంటే సిరోసిస్ అనేటువంటి పరిస్థితికి రావడము, ఆ యొక్క ప్రభావం చేత ఉదర భాగంలో, కడుపు భాగంలో నీళ్లు చేరడము, అట్లే కాళ్ళు చేతులు వాపు రావడము, నోట్లో నుంచి మరి రక్తం పడేటువంటి పరిస్థితి, మల విసర్జన సమయంలో రక్తం పడేటువంటి పరిస్థితి ఏర్పడము, ఆకలి కాకపోవడము, కామెర్లు లాంటి సమస్యలు రావడము, ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా ఈ యొక్క ఫ్యాటీ లివర్ను నిర్లక్ష్యం చేయడం వల్ల అది మరింత తీవ్ర రూపం దాల్చి తీవ్ర స్థాయికి పోయినప్పుడు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ ఫ్యాటీ లివర్ అనేటువంటి సమస్య ఎవరిలో కలుగుతుందంటే 5 మందిలో కలుగుతూ ఉంటుంది. అంటే ఈ 5 సమస్యలు ఉన్నటువంటి వాళ్ళలోనే ఎక్కువ కలుగుతూ ఉంటుందని కూడా మరొక రకంగా చెప్పుకోవచ్చు. అంటే ఈ ఫ్యాటీ లివర్ సమస్య 5 సమస్యలు ఉన్నటువంటి వాళ్ళలోనే ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. ABCDE ఈ యొక్క 5 సమస్యలు ఉన్నటువంటి వాళ్ళలోనే ఎక్కువ కలుగుతూ ఉంటుంది. ఏ అంటే అబ్నార్మల్ వెయిట్, పరిమితికి మించినటువంటి వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో ఈ సమస్య కలుగుతూ ఉంటుంది. బీపీ ఉన్నటువంటి వాళ్ళలో, అంటే రక్తపోటు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో ఈ సమస్య కలిగేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. సి అంటే కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో, అంటే LDL, ట్రైగ్లిజరైడ్స్, VLDL ఇలాంటి కొలెస్ట్రాల్స్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో ఈ యొక్క సమస్య కలిగేందుకు అవకాశం ఉంటూ ఉంటుంది. అట్లే డి అంటే డయాబెటీస్, షుగర్ ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఈ యొక్క సమస్య కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ అంటే ఎమోషనల్ డిస్టర్బెన్సెస్, అంటే మానసికంగా ఒత్తిడి, ఆందోళన ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మరి అలాంటి వాళ్ళలో కూడా ఈ యొక్క సమస్య ఎక్కువ కలిగేదానికి అవకాశం ఉంటూ ఉంటుంది. ఈ యొక్క సమస్య ఉన్నప్పుడు మరి ఈ యొక్క 5 రకాల సమస్యలు మనం నిజంగా చెప్పుకోవాలంటే ఈ యొక్క 5 సమస్యలు వేరువేరుగా ఉంటాయి, కానీ మరి ఈ 5 సమస్యలు ఎక్కువ మందిలో ఉంటూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క సమస్యలు అన్నింటిని కలిపి కూడా మెటబాలిక్ డిసీజ్ అని చెప్పేసి, లేకపోతే మెటబాలిక్ డిజార్డర్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు అనమాట. కాబట్టి ఈ 5 సమస్యల్లో అన్నీ ఉన్నప్పటికీ ఈ యొక్క కాలేయంలో ఫ్యాట్ చేరుకుంటుంది, ఫ్యాటీ లివర్ వస్తుంది. లేకపోతే ఈ 5 సమస్యల్లో ఏదో ఒక సమస్య ఉన్నప్పటికీ ఈ యొక్క కాలేయంలో ఫ్యాటీ లివర్ అంటే కాలేయంలో కొవ్వు చేరడం అనేటువంటి సమస్య కలుగుతూ ఉంటుంది అనమాట. ఈ యొక్క సమస్య తగ్గేందుకు క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, ఒక 50 గ్రాములు శొంఠి పొడి, లేకపోతే 100 గ్రాములు తీసుకోండి. శొంఠి పొడి 100 గ్రాములు, అదేవిధంగా వామును వేయించి చేసినటువంటి పొడి 50 గ్రాములు, ధనియాలను వేయించి చేసినటువంటి పొడి 50 గ్రాములు, సైంధవ లవణం పొడి 25 గ్రాములు. శొంఠి పొడి 100 గ్రాములు, వామును వేయించి చేసినటువంటి పొడి 50 గ్రాములు, ధనియాలను వేయించి చేసినటువంటి పొడి 50 గ్రాములు, సైంధవ లవణం
25 గ్రాములు. ఈ 4 పదార్థాలను బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి, రాత్రి ఆహారం తర్వాత ఒక్కసారి, అంటే ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి. ఎలాగంటే 100 మిల్లీలీటర్ల నీరు, గోరువెచ్చని నీరైతే మరీ మంచిది. అలా వీలు కానటువంటి వాళ్ళైతే గది ఉష్ణోగ్రతలో ఉన్నటువంటి నీళ్లు వాడుకున్నా సరిపోతుంది. 100 మిల్లీలీటర్ల ఈ యొక్క గోరువెచ్చని నీళ్లు కానీ, గది ఉష్ణోగ్రత వద్ద ఉన్నటువంటి నీళ్లు కానీ తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ ఈ యొక్క పౌడర్ను కలిపేసి సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల లివర్లో, అంటే కాలేయంలో సంచితమైనటువంటి కొవ్వు క్రమక్రమంగా కరగడం మొదలై ఆ ఫ్యాటీ లివర్ సమస్య తగ్గిపోయి దానివల్ల ఇతర లక్షణాలు రాకుండా ఉంటాయి. లేకపోతే ఫ్యాటీ లివర్ సమస్య వల్ల కలిగేటువంటి ఇతర ఉపద్రవాలను కూడా భవిష్యత్తులో రాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ఔషధంలో ఉన్నటువంటి ఔషధ తత్వాలు, రసాయన గుణాలు సదా మన దేహాన్ని కాపాడుతూ, సదా రక్షిస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు మరొక విషయం కూడా తెలుసుకోవాలి. సమస్య కొంచెం ఈ యొక్క, అంటే నేను చెప్పాను కదా, ABCDE అనేటువంటి సమస్యలు ఉండి సమస్య మరీ ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళైతే ఈ యొక్క ఔషధానికి తోడు మరొక ఆయుర్వేద ఔషధాన్ని కూడా వాడుకోవడం వల్ల ఫలితాలు మరింత ఆశాజనకంగా, శీఘ్రంగా, సత్వరమే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఆ ఔషధం పేరు రోహితకారిష్ట. బాగా నిదానంగా రాసుకోండి. ఆ ఔషధం పేరు రోహితకారిష్ట. రోహితకారిష్ట. ఇది మనకి ద్రవ రూపంలో దొరుకుతుంది ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో. ఈ యొక్క ద్రవరూప ఔషధాన్ని తెచ్చుకొని రోజు 2 సార్లు, అంటే ఆహారం ముందు కానీ లేకపోతే ఆహారం ముందు తీసుకున్నా సరిపోతుంది అనమాట. ఒక ఆహారానికి 5 నిమిషాల ముందు, ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి 10 ml ఔషధాన్ని, 10 ml నీరు, అంటే కాచి చల్లార్చినటువంటి నీళ్లు కానీ, గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్లు కానీ చేర్చేసి సేవించాలి. ఈ పద్ధతిలో క్రమం తప్పకుండా ఈ ఔషధాన్ని కూడా వాడుకోవడం వల్ల ఫలితాలు మరింత శీఘ్రంగా, సత్వరమే ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని ఫ్యాటీ లివర్ సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.